విశాఖపట్నాన్ని గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి కృషి చేస్తోంది. సిఐఐతో కలిసి 30వ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు 2025ను శుక్ర శనివారాల్లో విశాఖలో నిర్వహిస్తోంది. ఇక పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్ అనే థీమ్తో 14, 15 తేదీల్లో జరిపే ఈ సదస్సుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఆటోమొబైల్, అంతరిక్షం, రక్షణ, పర్యాటక రంగాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయి. వివిధ దేశాల నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు వస్తున్నారు. వారితో 30కి పైగా అవగాహన ఒప్పందాలను ప్రభుత్వం చూసుకోనుంది. ఇక విశాఖ నోవోటెల్ హోటల్లో ఇవాళ పలువురు వ్యాపార ప్రతినిధులతో ఇవాళ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సదస్సు ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖ చేరుకున్నారు. బీచ్ రోడ్లోని నోవాటెల్ హోటల్కు వెళ్లారు. అక్కడ ఆయనతో భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి సమావేశమయ్యారు. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉత్పత్తులకు సంబంధించి పరిశ్రమల ఏర్పాటుపై ఆయన ఆసక్తి చూపారు. పర్యాటక రంగంలో గండికోట వద్ద రివర్ క్రూయిజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. సదస్సు సందర్భంగా ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా వివిధ వ్యాపార, పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యేలా సీఎం తన షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు.